సినిమాల్లో చూసే సీన్‌లు నిజ జీవితంలో జరిగితే ఏమనుకుంటాం? షాక్ తింటాం. అది షూటింగు అర్థం గాదు. నిజ జీవితం అర్థం గాదు. ఒక కుర్రోడు, ఒక ఇద్దరు ఫ్రెండ్సు బండి మీద వెళ్తున్నారు. హైదరాబాద్ అయినా, బెంగుళూరు అయినా లేపోతే ఆహ్, ఏ ప్రాంతంలోనైనా సరే, పక్కనున్నటువంటి వాహనానికి తగలకుండా బండి నడపగలిగినోడు దేవుడనుకోవాలి. ఎక్కడో ఒక చోట నిరంతరం తగులుతానే ఉంటాయి. అవన్నీ కేసులు కడితే మన మైదానాలన్నీ అంటే స్టేడియంలన్నీ గూడా జైళ్ళ కిందకి మార్చుకోవాల్సొస్తాయి. అన్ని కేసులవుతాయి. సాధారణంగా ఇద్దరు మ రాజీ చేసుకొని సెటిల్ చేసుకుంటుంటారు. బెంగుళూరులో ఇట్లాగా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి బండి మీద వెళ్తుంటే, ఆ బండికి పక్కన ఉన్నటువంటి కారుకి సంబంధించినటువంటి సైడ్ ఇదుంటది గదా! ఇది తగిలింది అద్దం. అద్దం దెబ్బతింది. సాధారణంగా అట్లాంటప్పుడు కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. అద్దం డబ్బులియ్యమంటారు. దాని మెయింటెనెన్స్ డబ్బులియ్యమంటారు. అట్లా గాకుండా ఆ కారు ఓనరు, వాళ్ళ ఆవిడ ఇద్దరు సినిమాల్లో చూపెట్టినట్టు రెచ్చిపోయి, సినిమాలో చూపించిన విలన్‌లాగా రెచ్చిపోయి, ఆ ఇద్దరి మీద గొడవకెళ్లారు. ఆ ఇద్దరు మాట్లాడారు. ఇక వీళ్ళు సాగదీస్తూ ఒక ఆడపిల్ల మీదకొస్తుంటే బాగోదు గదా! అనేసి వదిలేసి మీరు కావాలంటే పోలీస్ కేస్ పెట్టుకోండి అని బయలుదేరి వెళ్ళిపోయారు. ఏంట్రా నువ్వట్టా జెళ్ళిపోయేదంటూ వెంటాడి ఏది సినిమాల్లో చూపించినట్టు వెంటపడి, బైక్ వెంటపడి, ఆ బైక్‌ను గుద్దేసి వాళ్ళలో ఒకళ్ళు చచ్చిపోవడానికి, ఇంకోళ్ళు తీవ్ర గాయాలు పాలవడానికి కారణమైనటువంటి ఒక జంటకి సంబంధించిన ఉదంతం బెంగుళూరులో సంచలనం సృష్టిస్తోంది. సైడ్ మిర్రర్‌కి బైక్ తాకిందని గొడవపడి ఓ యువకుడిని దంపతులు వెంటాడి కారుతో గుద్ది చంపిన దారుణం ఇది. బెంగుళూరులో ఈ ఉదంతం చోటు చేసుకుంది. స్థానిక పుట్టేనహళ్లి ఠాణా పోలీసుల కథనం ప్రకారం నెల 22న అర్ధరాత్రి దర్శన్ తన స్నేహితుడు వరుణ్‌తో కలిసి శ్రీరామ లేఅవుట్‌లో బైక్ మీద వెళ్తున్నారు. ఆ సమయంలో పక్కగా వెళ్తున్న కారు సైడ్ మిర్రర్‌ని వీళ్ళ బైక్ తాకింది. కారులో ఉన్న మనోజ్ కుమార్, ఆయన భార్య ఆరతి శర్మ దర్శన్‌తో గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ముందు వెళ్తున్న బైక్‌ను దంపతులు కారులో 2 కిలోమీటర్లు వెంబడించారు. వెనక నుంచి బైకును ఢీకొట్టి వెళ్ళిపోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దర్శన్, వరుణ్‌లని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ దర్శన్ చనిపోయాడు. వరుణ్ చికిత్స పొందుతున్నాడు. అయితే ఆ ఘటనా స్థలంలో ఇంకా వీళ్ళు ఎంత క్రిమినల్ మైండ్సో చూడండి. ఘటనా స్థలంలో కారు విడిభాగాలు కొన్ని పడిపోయినాయి. మనోజు, ఆరతి అంటే ఈ గుద్దేసినోళ్ళు మొఖాలకి మాస్కులేసుకొని వెనక్కొచ్చి మళ్ళీ వాటిని తీసుకెళ్లారు. వాళ్ళని అంటే వాళ్ళు తెలిసి చేశారనమాట. ఇవైనా అక్కడ డెగా కెమెరాల ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. నిందితుల్ని అరెస్ట్ చేసి ఇప్పుడు జేపీ నగర్ పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు.